రియలీ? ఐ డోంట్ నో హౌ టు కుక్. నాకు రాదు. బట్ ఐ కెన్ మేక్ ఆమ్లెట్, టీ పెడతాను, మ్యాగీ. అబ్బా చాలా వచ్చా నీకు. దాన్ని కూడా కుకింగ్ అంటారా? ఇటాలియన్, ఫ్రెంచ్, థాయ్, యూరోపియన్. నాకు రాని వంటలు అనేవి ఏవీ లేవు తెలుసా? వావ్, గ్రేట్. రియలీ? ఎవరు నేర్పించారు చెప్పు? పక్షికి ఎగరడం, చేపకి ఈత, నాకు వంట ఒకరు నేర్పించాలా చెప్పు? అబ్బో. అది సరే గాని ఆ పూల్ సెట్ చాలా బాగుంది, అక్కడికి వెళ్దామా? చలో, షూర్, వెళ్దాం. చాలా అద్భుతంగా ఉంది. ఇట్స్ నైస్. యాక్చువల్లీ నేను ఎంబీఏ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ క్విజిన్లో చెఫ్ కోర్స్ చేశా, సీక్రెట్గా. ఆ కోర్స్ అంత సీక్రెట్గా చేయాలా? చెఫ్ కోర్స్ కదా, మా అమ్మకి ఇష్టం లేదు, డైరెక్ట్గా చెప్పేసింది ఇలా వంట చేస్తే నీకు పెళ్లి కాదురా అని. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. నాకు వంట రాకపోతే పెళ్ళి కాదట. పిహెచ్డీలు, రీసెర్చ్లు చేసుకుంటూ వెళ్తే అసలు ఒక్కసారి కూడా కాదట. అంటే మనం పెళ్లి కోసం మన ప్యాషన్ని త్యాగం చేయాలా? నో వే, క్వశ్చనే లేదు. నాకు తెలుగు భాషలో నచ్చని ఏకైక పదం త్యాగం. బేసికల్లీ ఐ హేట్ త్యాగం. ఈశ్వర్, అయినా మన పురాణాల్లో కూడా నల్లుడు భీముడు అన్నారు, కానీ సీతా సావిత్రి అనలేదు కదా. ఆయన రెస్టారెంట్లలో సూపర్గా వంట చేసే వాళ్ళ అబ్బాయిలే. ఏ ఈశ్వర్, ఐ ఫైన్? ఏమైంది నీకు? నాలో చెఫ్ని తొక్కేసి తెలుసా? ఇట్స్ ఓకే ఈశ్వర్, ఏడవకు. ఇట్స్ ఆల్ రైట్. చిన్నప్పటి నుంచి ఇంతే, ఏడిస్తే ఏంటి ఆడపిల్లగా ఏడుస్తున్నావు అంటారు. ఏ మగాళ్ళు ఏడకూడదా? కన్నీళ్ళకి జనరస్ ఉండవు. అబ్బాయిగా పుడితే చాలు టార్చర్ స్టార్ట్స్. చదువు, జాబ్, లైఫ్ సెటిల్మెంట్, ఇలా ప్రతి దానికి ప్రెషర్ పెడతారు. మా చెల్లిని మాత్రం వంట చేయనిస్తారు. చదువుకోపోయినా నో ప్రాబ్లం, జాబ్ చేయకపోయినా నో ప్రాబ్లం. అది ఏడిస్తే ఓదారుస్తారు, నేను ఏడిస్తే తిడతారు. ఉద్యోగం పురుష లక్షణం అన్నవాడిని హాఫ్ తాగించి మరీ కొట్టాలి. బాగా ఏడిపోతుంది. అసలు మగాడికి ఏడ్చి హక్కే లేదా? ఎందుకు లేదు? ఫుల్గా ఉంది. నువ్వు ఏడు చెప్తా. నీకు ఇష్టం వచ్చినంత సేపు ఏడు. ఎవరు ఆపుతాడో చూస్తా. ఈశ్వర్, నీతో నేను మంచి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ పెట్టిస్తా. థ్యాంక్స్ ఫర్ థింకింగ్ అబౌట్ మీ. యు ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎస్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. కిక్ బాక్సింగ్లో నేషనల్ లెవెల్ ప్లేయర్ని, తెలుసా? చూసావా ఎంత ఫిట్గా ఉన్నానో? నిజమా? మీ టు ఫుల్ ఫిట్. ఈశ్వర్, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు అబ్దుల్ కలాం ఏం చెప్పారో తెలుసా? నాకు తెలీదుగా. జోకా? రేపు మార్నింగ్ షార్ప్ 5కి మనం జాగింగ్కి వెళ్తున్నాం. రెడీగా ఉండవు. సార్, వీఆర్ క్లోజింగ్.
నువ్వు చాలా మంచోళ్ళలాగా ఉన్నావా. క్లోజ్ చేసుకో, దానికి నా పర్మిషన్ ఎందుకు? అంటే మీరు వెళ్తే అయితే 2 లార్జ్ పట్రా. లేదు సార్, ఇట్స్ ఓవర్. ఓవర్ కూడా 6 బాళ్ళు ఉంటాయి కదా, 2 లార్జ్ పట్రా చెప్తా. కౌంటర్ క్లోజ్ అయింది సార్. ఈశ్వర్, లేట్ అయింది ఈశ్వర్, ఇంకా చాలు, వెళ్దాం ప్లీజ్. సరే పద, పోదాం పద. బాయ్ 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 సారీ బాయ్. ఇన్ని నెలల నుంచి ఉంటున్నాం కానీ మనకు తెలియదు మనది పక్క పక్క రూమేనా? ఊరుకో, మనం ఇక్కడికి వచ్చి ఒక్కరోజే అయింది. అంటే ఇందాక నుంచి ఏదో కలిసి బాగున్నాం కదా. ప్లీజ్ నువ్వు ఏడ్చి చంపేయొద్దు. ఏడుస్తున్నానా? అదే ఇందాక ఎమోషన్ ఫ్లో కంటే రేపినట్టుంది. అసలు నన్ను అడిగితే రీజన్ ఉన్నా లేకపోయినా మనిషి అన్నవాడు వారంలో ఒక్కసారైనా ఏడవాలి తెలుసా? స్ట్రెస్ రిలీఫ్. ఈశ్వర్, ఒక పంచి, జస్ట్ డూ వన్ థింగ్ ఈశ్వర్. నువ్వు నీ రూమ్ కి దొబ్బేసి నీకు ఇష్టం వచ్చినంత సేపు వెళ్ళు. గో గో. బాయ్. అదేంటిది, ఎంత మంత్ అయితే మాత్రం విష్ చేయటం మర్చిపోద్దా? పొట్టి Ishwar. Ishwar. You know what? You are a very nice guy, sweet person. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతెప్పుడు ఎంజాయ్ చేయలేదు ఈశ్వర్. ఇవాళ నీకు ఒక స్పెషల్ గుడ్ నైట్ చెప్తా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వేంటి ఇంకా అలాగనో రెడీ అవ్వలేదు? రెడీ వెళ్దాం. నేను రాను. నో నో నో, అలా అనుకో, నువ్వే కదా జాగింగ్కి వెళ్దామన్నావు. వెళ్ళాలి కరెక్టే, బట్ నాకు ఇవాళ కుదరదు. నైట్ నువ్వే కదా వెళ్దామన్నావు. అన్నాను, బట్ ఇప్పుడు కుదరదు అంటున్నాను కదా. నైట్ తాగేదో వాగుంటాను. సో ప్రాబ్లం నీతో కాదు ఈశ్వర్, నాకు. ఏంటో చెప్తే బాగుంటుంది కదా. నాకు చమ్స్. చంసా అంటే? నాకు నా మంత్లీ పీరియడ్స్. సో వాట్, ఇట్స్ కామన్ ఫర్ గర్ల్స్ కదా. ఎస్, బట్ ఇట్స్ పెయిన్ఫుల్. నాకు తెలుసులే, ఇంట్లో మా అమ్మ చెల్లి ఉన్నారు. నీకు జస్ట్ తెలుసు, బట్ వాళ్ళు నీకెప్పుడు చెప్పుండరు. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఈశ్వర్. హే ఈశ్వర్, ఈశ్వర్ ప్లీజ్ నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయకు. పెయిన్ నీకు కాదు నాయనా, నాకు. నాకిక్కడ మరి ఆ టీవీలో విస్పర్ యాడ్ ఏంటి? ఆ అమ్మాయిలు ఎగురుతున్నట్టు డాన్స్ వేస్తున్నట్టు. నీకు విషయం తెలుసా? స్కిప్పింగ్ కూడా చేస్తారు అందులో. సరేలే, టేక్ సమ్ రెస్ట్, సరేనా? వాట్ రెస్ట్? ఇప్పుడు నేను థీసిస్ కంప్లీట్ చేయడానికి ఫారెస్ట్ వెళ్ళాలి.
హాయ్. హే హాయ్. ఏంటి రాంగ్ రూట్లో వచ్చా? అంటే ఇదే లైఫ్ రూట్ అనుకుని వచ్చా. అదే నిజమైన లైఫ్ మొక్కల్లోనూ చెట్లలోనూ ఉందని తెలిసి కాస్త ఆక్సిజన్ పీల్చుకుందామని వచ్చా. వెరీ గుడ్. అయినా మీ లైఫ్ అంతా కాంక్రీట్ జంగల్ అమ్మా. ఇది రియల్ జంగల్. దిస్ ఇస్ లైఫ్. అంతేలే, నీలాంటి వాళ్ళు లేకపోతే అడవిని ఇంకా గ్రాఫిక్స్లో చూసుకోవాలి. ఏంటి ఎక్కడో గుర్తింపు వాసన వస్తున్నట్టుంది. అంటే అది ఏ మొక్క నుంచో చెట్టు నుంచో వస్తుందిలే. అవును, కడుపు నొప్పి తగ్గిందా? ఇప్పుడప్పుడే తగ్గదులే. ఇట్స్ ఓకే. అవునేంటి ఈశ్వర్, నీకు ఇవాళ వర్క్ లేదా? లేదుగా. లేదు. ఎందుకు? అది మా క్లయింట్స్కి అమ్మోరు తల్లి వచ్చింది. అబద్ధాలు చెప్పడం నేర్చుకో ఈశ్వర్. ఏ ఎందుకు లేదు? మన దగ్గర అయితే పోలేరమ్మ అంటారు, వాళ్ళకైతే ఏ మేరీ మాతనో యాంజలీనా జోలియనో ఇదే అంటారు. అవును. అయినా నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిందే. నో యా ఈశ్వర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. కిక్ బాక్సింగ్ ప్లేయర్ నేను. ఆహా, మరి పొద్దునేమైందమ్మా కిక్ బాక్సింగ్ బాడీ? సెటైరా? మరి కిక్ బాక్సింగ్ అంటే కిక్ బాక్సింగ్ లేత ములక్కాయలు లాంటి చేతులు, పొట్టి బెండకాయలు లాంటి ఏళ్ళు, చిచ్చు గోర్లు, దూది పిండి మెత్తగా ఉన్నంత అరచెయ్యి. నేనేదో మందులో ఉన్నాను కాబట్టి నువ్వు చెప్పిందంతా నమ్మాను కానీ మెత్తగా ఉన్నంత మాత్రాన బాక్సర్ కాదనుకుంటే ఎలా? మాకు తెలుసమ్మా బాక్సర్లు ఎలా ఉంటారో. చాలా స్ట్రాంగ్గా ఉంటారు. నీలా స్మూత్గా సాఫ్ట్గా పైనాపిల్ కేక్లా ఉండరు. అసలు బాక్సర్లు అంటే ఎలా ఉండాలి? ఒకటి కొడితే పొక్కలు ఇరిగిపోవాలి. ఒక్క గుడ్డుకి పాతాళం. దా లేలే, దా. అమ్మా, పాతాళం భమ్మంలాడిందా? దా ఇక్కడ కూర్చున్నా. ఈశ్వర్ నా బ్యాగ్ ఇవ్వు. అమ్మా. 2 రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్చితి. రొటీన్. కాశ్మీర్లో అల్లర్లు. రొటీన్. స్టూడెంట్ని రేప్ చేసిన వార్డెన్. రొటీన్. రొటీనా? రేప్ న్యూస్. రేప్ న్యూస్ రొటీనా నీకు? వార్డెన్ రేప్ చేశాడంట. స్టూడెంట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసింది. ఇది రొటీనే కదా. ఇలాంటి రేప్ న్యూస్లు రోజుకి 2-3 వస్తూనే ఉన్నాయి. అంత ఈజీగా ఎలా తీసుకుంటున్నావు ఈశ్వర్ నువ్వు? ఇది ఏమన్నా నిర్భయ కేసా ఏంటి? అంటే నిర్భయ లెవెల్లో జరిగితేనే నువ్వు రియాక్ట్ అవుతావు అనమాట. హే, దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. హే, బైక్ ఎక్కడిది? హోటల్ వాళ్ళది కాదు. ఇదిగో నడుపు. ఏ నాకు రాదు, నువ్వే తోలు. నాకు రాదు. అదేంటి? నాకు రాదు, అది నువ్వే తోలు. నేను నేర్పిస్తాను రా. అబ్బా, అవసరమా? ఇదిగో దా ఇక్కడ రా. ఇప్పుడు స్టార్ట్ అయింది, ముందు కూర్చో. ఇంతేనా? ఓకే ఓకే, గట్టి పట్టు, గట్టి పట్టు. బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయి, బ్యాలెన్స్ చేయి. చెప్పేనా రాదని? దిగు బాబు, దిగు. అందుకే నిన్నే తోలమన్నాను.
రే 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 ఎవరానికో పెళ్లి చూపులని నన్ను చంపుతున్నావే. పోయిన వారం పిల్లని చూసి రమ్మంటే స్త్రీ జాతి సమానత్వం అని లైఫ్ లో ఎలా ఉండాలో చెప్పొచ్చావు. ఇప్పుడు ఆ పిల్ల రాత్రిళ్ళు కూడా ఇంటికి రావట్లేదట. ఏ ఆరు బయట వెన్నెలను ఆస్వాదిస్తుందా? క్లబ్బుల్లో పబ్బుల్లో సమానత్వాన్ని వెతుక్కుంటుందటరా. పెళ్లి చేసుకోరా అంటే నీ సంఘ సంస్కరణలు ఏంట్రా? నువ్వు చూపించే అమ్మాయిలందరూ జీవం లేని జీవితాన్ని గడుపుతున్నారే. ఎంతూజియాజం లేకపోయినా పర్లేదు, ఎంపవర్మెంట్ కూడా లేదే. జీతం తెచ్చే మొగుల కోసం కూర్చున్నారు వాళ్ళంతా అక్కడ. అందుకే నేను ఫిక్స్ అయిపోయానే, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇండిపెండెంట్గా అయినా ఉండాలి, లేదా నేను హౌస్ హస్బెండ్గా ఉంటే నన్ను కూర్చోబెట్టి పోషించాలి. ఆ అమ్మాయి అంటే సెల్ఫ్ రిలయంట్గా ఉండాలని చెప్తున్నానే. అయితే రిలయన్స్ కంపెనీలో పనిచేసే అమ్మాయిని చూడమంటావా? నా కర్మే, నా కర్మ. రిలయన్స్ హెరిటేజ్ కాదే, సెల్ఫ్ రిలయంట్ అంటే అస్తిత్వం అన్నమాట. ఏంటో ఈ అస్తిత్వాలు అస్థి పంజరాలు నీకే తెలియాలి. నేను నీ ఫోన్ కు ఒక అమ్మాయి ఫోటో నెంబర్ పంపుతున్నాను. ఆ అమ్మాయి కూడా నువ్వు ఉన్న ఊర్లోనే ఉంటుందట. మాట్లాడుకో, మ్యాచ్ ఫిక్స్ చేసుకో. అబ్బాయి ఏంటే నువ్వు నా పెళ్లి చేయడమే నీ జీవిత ఆశంగా పెట్టుకున్నావా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఎవరితో అండి మీరు మాట్లాడేది? మీ అమ్మగారితోటే కదా? అమ్మండి, రెస్పెక్ట్ ఏది? అమ్మని ఒసే ఇసే అంటూ పిలవడం ఏమిటి? అమ్మండి, రెస్పెక్ట్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా కమింగ్. హలో హలో ఈశ్వర్, హలో ఈశ్వర్ ఉన్నావా? అమ్మగారు చెప్పండి. ఛీ, ఏంట్రా పిలుపు పెద్ద పాలేరు పిలిచినట్టు? రెస్పెక్ట్ అమ్మగారు, ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్. బాబు ఈశ్వర్, ఆర్ యూ ఓకే? ఎస్ అమ్మగారు, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్. యా చెప్పండి. సారీ మేడం, సారీ ఫర్ ద డిలే. యాక్చువల్లీ మీ రూమ్ నెంబర్. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడ చూస్తున్నారండి? మొహం ఇక్కడుంది, ఇది మాట్లాడదు. ఐఎమ్ సారీ మేడం. I know I'm hot. ఇంట్రెస్టింగ్. Okay, my baby. Okay. Final one. ఈ పిక్చర్స్ మామ్కి పంపిస్తాను. ఎస్ ఎస్ సెంట్. షాక్ అయిపోయి ఉంటుంది దెబ్బకి మమ్మీ. మమ్మీ ఏంటా ఫోటోలు మరి సిగ్గు లేకుండా తయారవుతున్నావు? హా నీ కూతురు ఎంత సెక్సీగా ఉంటుందో చూసుకో బంగారం. ఇలాంటి మెటీరియల్ టోటల్ 2 తెలుగు స్టేట్స్ లో వెతికినా దొరకదు. ఈ ఫోటోలు ఫేస్బుక్ లో పెడితే లైక్లు ఏమంటావు? నా కర్మే నా కర్మ, నీతో మాట్లాడటం నా వల్ల కాదు కానీ నీకో మంచి మ్యాచ్ చూసాడు పెద్ద మావయ్య. అయ్యో మమ్మీ, మ్యాచా మళ్ళీయా? ఓహ్, అసలు నేను ఎక్కడున్నా తెలుసా నీకు? తెలుసు, ఆ అబ్బాయి కూడా అక్కడే ఉన్నట్ట. మావయ్య ఫోటో పంపించాడు, నాకైతే నచ్చాడు. నువ్వు కూడా చూసి ఓకే చేస్తే. అబ్బా మమ్మీ, అసలు ఫోటో చూసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి ఇదేనా ఫ్లిప్కార్ట్ లో షాపింగా? లైఫ్ లాంగ్ కలిసి బతకాల్సిన వాడిని రెజ్యూమ్ చూసుకొని సెలెక్ట్ చేయాలా? అమ్మా అర్థం చేసుకో, నాకంటూ కొన్ని ఇష్టాలున్నాయి. వాటిని గౌరవించే వాళ్ళు దొరకరు మాతాశ్రీ. ఓకే ప్లీజ్ నౌ డోంట్ టార్చర్ మీ మమ్మీ. ఇలా సమానత్వం తొక్క తోలు అనడం వల్లే నీకు ఇంకా పెళ్లి కావట్లేదు. ఇప్పుడు నాకు పెళ్లి కాకపోతే దేశానికి ఒరిగేది ఏమీ లేదు. సరే తల్లి, నీ ఇష్టం. ఆ అబ్బాయి ఫోటో ఫోన్ నంబర్ పంపించాను, చూసుకొని కలువు మరి. బా సరే చూద్దాంలే. బా
కాఫీ? యా కాఫీ. ప్లీజ్ హ్యావ్, ఇట్స్ హాట్. యా సిన్స్ మార్నింగ్. వాట్? అదేం లేదు. హౌ యూ? చెప్పారు కదా హాట్ అని. హాట్గానే ఉన్నానులే. అంటే నా ఉద్దేశం అది కాదండి. మార్నింగ్ రిసెప్షన్ దగ్గర ఐ మీన్ కోపంగా, దాట్ హాట్, నాట్ దిస్ హాట్. ఐ మీన్ లైక్ కోపం. పర్వాలేదులేండి. ఎనీవేస్ నేను అది కాంప్లిమెంట్ లానే తీసుకుంటానులే. దట్స్ ఓకే. ఏంటో ఈ పెళ్లి చూపులు. నాకు ఈ పెళ్లి చూపులు అనే కాన్సెప్టే నచ్చదండి. అంటే కొన్ని నిమిషాల మీటింగ్లో మన పాస్ట్ లైఫ్ని తెలుసుకోలేం, అలానే మన ఫ్యూచర్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే మీరు నన్ను గుడ్డిగా నమ్మాలి, నేను మిమ్మల్ని బలవంతంగా ఇష్టపడాలి. ఇఫ్ ఆల్ సెట్ పెళ్ళి. ఏంటో ఇది. పెళ్లి చూపుల మీద ఇంత అనుభవమా? పెళ్లి చూపులు నాకేమైనా కొత్త అనుకున్నారా ఏంటండి? మా అమ్మ సంగతి మీకు తెలియదు. అదిక్క అదే ఆవిడ ఖాళీగా ఉన్నప్పుడల్లా నాకు ఆ ప్రొఫైల్ పంపిస్తూ ఉంటుంది. అయితే మీకు ఎవరు నచ్చలేదా? నచ్చడం అంటే ఫిజికల్ లుక్స్ కాదు కదండి, ఇంటర్నల్ సోల్ అనేది ఒకటి ఉంటుంది కదా నిత్య గారు. గారు వద్దు, నిత్య అని పిలు. నేను కూడా నిన్ను ఈశ్వరనే పిలుస్తాను. హోప్ యూర్ ఓకే విత్ దాట్. అంటే మార్నింగ్ మీరే కదా గారు మీరు అనమన్నారు. గారు అనింది అమ్మకి, అమ్మాయికి కాదు. యా యా ఆఫ్ కోర్స్. యాక్చువల్లీ నీతో కలిసి కాఫీ తాగటానికి నీ పేరు తెలిస్తే చాలు అండ్ నువ్వు తెలిస్తే చాలు. కానీ నీతో లైఫ్ షేర్ చేసుకోవాలంటే మాత్రం నీ మనసు తెలిసి ఉండాలి. ఇంతవరకు అలా ఎవరి మనసు తెలుసుకోలేకపోయావా? అంటే ఆ అమ్మాయి మనసు అంటార్టిక్ మంచు రెండు ఒకటే. చల్లగా తెల్లగా కనిపించి కరిగిపోతాయి. తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళందరూ కవులుగానే మిగిలిపోయారు. బాగానే మాట్లాడుతున్నావు. అయితే ఏమంటావు? డైరెక్ట్గా డేటింగ్ అంటావా? ఇద్దరు కలిసి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటానికి డేటింగ్ అని పేరు పెట్టారా? ఐ థింక్ వీ షుడ్ గో ఫర్ ఇట్. ఓకే. అయితే నాకు ఇప్పుడు ఈశ్వర్ గురించి తెలుసుకోవాలన్నమాట. వాట్ ఈస్ ఈశ్వర్? చదివింది ఎంఎస్, జాబ్ వచ్చి సాఫ్ట్వేర్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్. నెలలో 15 రోజులు ఊర్లు బట్టి తిరుగుతుంటాను. గుడ్. నేను అంతే, నెలలో 20 రోజులు అడవిలోనే తిరుగుతూ ఉంటాను. నాది ఆర్మీ ఫ్యామిలీ. ఫాదర్ లేరు, అంతా అమ్మే. ఐఎమ్ అ సైంటిస్ట్ ఎట్ CEPS. సెంటర్ ఫర్ ఎక్స్టింక్షన్ ఆఫ్ ప్లాంట్ స్టడీస్. అదేనండి, అంతరించిపోతున్న మొక్కలు, ఆ మొక్కల జాతుల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాను. తెలుసుకుని ఏం చేస్తావు? యు వాంట్ టు నో? ఎస్. సో నెక్స్ట్ డేట్లో మళ్ళీ చెప్తా. సీ యు, బాయ్. హే హాయ్. హాయ్ ఈశ్వర్, ఏం చేస్తున్నావు? నేనా గూగుల్లో గాలిస్తున్నా. ఓ, గూగుల్ సెర్చ్ చేస్తున్నావా? ఈ గూగుల్లో ఎంత మంచోడో తెలుసా, ఇందులో ఏం వెతికినా దొరుకుతుంది. సరే, ఒక పని చేయి. అయితే చిన్నప్పుడు నా సైకిల్ పోయింది, అయితే నా సైకిల్ సెర్చ్ చేసి పెట్టవా? అలాంటివి దొరకవమ్మా, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అసలు ఏం ఇన్ఫర్మేషన్ చూస్తున్నావు నువ్వు? 2 hours నుండి చదువుతున్నాను. పాస్ట్ 200 years నుంచి 350 జాతి మొక్కలు అండ్ 38 types ఆఫ్ అనిమల్స్ అంతరించిపోతున్నాయి తెలుసా? ఇంత జరుగుతుందా? ఇంకా చాలా జరుగుతుంది ఈశ్వర్. ఇంకో 50 ఏళ్ళు ఇలాగే ఉంటే భూమి మీద 20-30 జీవరాశులు, 2-3 మొక్కలే మిగులుతాయి. ఇదంతా మనిషే చేస్తున్నాడు.
వెరీ ప్యాథటిక్. యా దట్స్ ట్రూ. యా బట్ వై సడన్ గా నేచర్ మీద ఇంత ఇంట్రెస్ట్ పుట్టింది సార్కి? అంటే ఇంట్రెస్ట్ నేచర్ మీద కాదు, నేచర్ లవర్ మీద. ఓకే. యాక్చువల్లీ నాలో మంచి ఎన్విరాన్మెంటల్ లవర్ ఉన్నాడు తెలుసా. అంతెందుకు మన స్వచ్ఛ భారత్లో ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను అనుకున్నా. మా స్కూల్లో ఎన్ని మొక్కలు నాటానో. అండ్ యు నో వాట్, ఐఎమ్ లిమిటెడ్ ప్లాస్టిక్ యూజర్ టూ. గుడ్, వెరీ గుడ్. లంచ్ చేసావు మధ్యాహ్నం? లేదు, గార్డెన్ రూట్కి వెళ్తున్నాను. అక్కడే ఏదో దారిలో ధాబాలో చేసేస్తాను. షల్ వి మీట్ ఫర్ డిన్నర్? డిన్నర్? ఓకే. ఫైన్. ఓకే, డన్. యువర్ ఆర్డర్ ప్లీజ్ సార్. శివాస్ రీగల్ 1 large. ఓకే సార్. మ్యామ్? నా తాగదంట. నో, తాగుతా. ఇట్స్ ఏ కాక్టైల్ సార్. యా, vodka and flavors, you know. I just love it. నిత్య, నా లైఫ్లో కనెక్ట్ అయ్యి రీప్లేస్ చేసుకోలేని కొన్ని రోల్స్ ఉన్నాయి. మా అమ్మ నా ఫస్ట్ లవ్, మా నాన్న మై ఫస్ట్ గురు, మా చెల్లి మై ఫస్ట్ ఎనిమి. తర్వాత మరి ఫ్రెండ్స్? వాట్ అబౌట్ ఫ్రెండ్స్? ఉన్నాడు ఒక్కడున్నాడు, మై బెస్ట్ ఫ్రెండ్ విశ్వ. మరి గర్ల్స్? Cheers, by the way. Cheers. What about girlfriends? నో. Come on, yeah. చెప్పు, పర్వాలేదు. Girlfriends, breakups, affairs. అంటే అప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. ఇంట్రెస్టింగ్. చెప్పు. ఓకే చెప్తా, కానీ నేను చెప్పాక తర్వాత నువ్వు చెప్పాలి. Of course. When I was in 12th, my first crush, లిల్లీ అగర్వాల్, మార్వాడి. మా క్లాస్ కొత్తగా వచ్చింది, తెలుగు రాదు. తనతో మాట్లాడాలని క్లాస్ బాయ్స్ అందరూ ట్రై చేశారు. అఫ్ కోర్స్ నేను కూడా అనుకో. అయినా నాకే పడింది. ఓకే, తర్వాత? ఆ తర్వాత కిస్సెస్, హగ్స్, చిన్న చిన్న రాక్షస ప్రయత్నాలు. ఆ తర్వాత బ్రేకప్. ఓ, బ్రేకప్? బట్ వై? అంటే అది హార్మోన్స్ ఎఫెక్టో ఏదో అట్రాక్షన్ అంతే. ఆ స్టేజ్ తెలుసు కదా, తెలుసుకోవాలని ఆరాటం తప్ప తెలుసుకునేంత ఏజు లేదు, సిచ్యువేషను కాదు. నెక్స్ట్ ఏముంది, మా ఆఫీస్ కొలీగ్ లత. కొంచెం మెచ్యూర్డ్ రిలేషన్షిప్, రెస్పెక్ట్, కేరింగ్, లవ్, ఇలాంటి కొన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట. తిట్టుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం. అండ్ యు నో వాట్, షీ చేంజ్డ్ మీ అలాట్. రియలీ? నేను పెరిగిన సిచ్యువేషన్స్ అండ్ కల్చర్ వల్ల ఆ అమ్మాయిల పట్ల నాకు డిఫరెంట్ ఒపీనియన్ ఉండేది. ఒపీనియన్ అంటే వాట్? ఒపీనియన్ అంటే వెస్టర్న్ క్లోత్స్, ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఇవన్నీ నచ్చేది కాదు. అంటే అప్పుడు, ఇప్పుడు కాదు. ఈ కాలేజ్ గెట్ టుగెదర్ పార్టీస్లో కలిసి తిరగటం, తాగటం, ఇవన్నీ నచ్చే కావు. అంటే ఇప్పుడు కాదు, అప్పుడు. అసలు ఒక్క లైన్లో చెప్పాలంటే అమ్మాయిలకి లిమిటేషన్స్ ఉండాలి అని గట్టిగా నమ్మేవాడిని. అంటే ఇప్పుడు కాదు, అప్పుడు. మరి ఇప్పుడు?
అంతా మారిపోయింది. మార్చేసింది లత. గుడ్, వెరీ గుడ్. తర్వాత చెప్పు. ఒక చల్లని సాయంత్రం లత పెళ్ళికి వెళ్ళాను. ఐఎమ్ సారీ, అలా జరిగింది ఏంటి ఈశ్వర్? అంటే తను నాకన్నా 5 years పెద్దది. అఫ్ కోర్స్ వి వర్ డేటింగ్, వి వర్ ఇన్ రిలేషన్షిప్. బట్ లతకి ఫ్యామిలీ ఉంది కదా, 5 years ఏజ్ గ్యాప్. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. షీ వాజ్ ఎ గ్రేట్ సోల్. ఆ అమ్మాయిల విషయంలో నా పర్సెప్షనే మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని జడ్జి చేయకూడదని అర్థమైంది. ఇట్స్ ఓకే యా, లైట్ తీసుకో.